ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రం వందనమునైనా. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని సరిదిలోకి నుంచి మరి ఒక్కసారి నీ యొక్క మాటలు ఆలోచించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి వందన స్తోత్రాలు తండ్రి. మరి ఇప్పటివరకు మమ్మల్ని అందరూ కూడా సజీవులకు ఉంచిన విధానాన్ని బట్టి వందన స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క విషయం మీ చేతికి అప్పచెబుతాం తండ్రి. మేము సైలెంట్ అయిపోయినా సరే కొంతమంది అయితే మరి సమస్తం ఎరిగిన వారు మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు తండ్రి. ప్రతి ఒక్క విషయం సహాయం తెచ్చామని తోడుగా నడిపించామని, అలాగే యేసువచ్చిందుకు కల్పనకి నాకు గ్రామస్తులకి ఇరువురు వారికి అందరికీ తోడుపంచమని, అలాగే మా నాన్నకి అందరిని చల్లకాచి కాపాడమని, ప్రపంచవ్యాప్తంగా ఆరాధన ఎక్కడెక్కడైతే జరుగుతుందో వారందరినీ కూడా చల్లగా కాచి కాపాడమని, కృపగాబ్దాలు అయ్యేటప్పుడు అంశమైన శోధన నుంచి తప్ప సహాయం తెచ్చాను. కాపుదాల దేశంలో నడుపుకుంటూ ప్రతి ఒక్క విషయం అయినా మీ చేతులకు అప్పు చెబుతున్నాను తండ్రి. అలాగే వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ పెంచున్న పిల్లలు కూడా వివేచన దయచేయమని, చక్కగా అర్థం చేసుకునే భాగ్యాన్ని అందరికీ దయచేయమని, సదాకాలం మాకు తోడుకు నడిపించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగిన పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే, ఈ యొక్క మాటలు ఎక్కువ మందికి మీరు రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. ఈ యొక్క విషయాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. ఈరోజు మన పాఠం ఏంటంటే, మారు మనసు అనగానేమి అది ఎలా వస్తుంది. మారు మనసు అనగానేమి అది ఎలా వస్తుంది అనే విషయం మీద మనం మాట్లాడుకుందామండి. ఈ రోజుల్లో మరి క్రైస్తవులు చూస్తే మరి మారు మనసు రాకుండానే కొంతమంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు తీసుకుంటున్నారంటే, వాళ్ళు ఇది పెళ్ళిళ్ళకనో లేకపోతే ఇంకో సందర్భంలోనో లేకపోతే సర్టిఫికెట్ల కోసమో బాప్తిసం తీసుకుంటున్నారు. కానీ అసలు మారు మనస్సు అసలు అంటే ఏంటనేది ఈ యొక్క పాఠంలో మనకి పూర్తిగా తెలుసుకుందామండి. ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఇంకా కొంచెం డీప్గా డెప్త్గా మనం తెలుసుకుందామండి. నిజమైన మారు మనసు వచ్చిందా, లేకపోతే పైనే మారు మనసు వచ్చిందా, వేషం మాత్రమే మార్చుకున్నామా, క్రైస్తవులుగా ముసుగు వేసుకున్నామా, నిజంగానే మనలో మార్పు వచ్చిందా అనే యొక్క విషయాన్ని బైబిల్లోకి వెళ్ళి వాక్యంలోకి వెళ్ళి మనం తెలుసుకుందామండి. దేవుడు మారు మనసు అంటే అసలు ఎలా ఉంటుంది అనేది బైబిల్లో పూర్తిగా వివరంగా మనకి చెప్పడం జరిగింది. దాని గురించి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా మరి విశ్లేషించాలండి. ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ఉంటాయి కదా, ఈ 66 పుస్తకాలలో ప్రతి ఒక్క పుస్తకంలో కూడా దేని గురించి ఉంటుందండి, మారు మనసు గురించే ఉంటుంది. స్టార్టింగ్లో మరి ఆదికాండంలో నోవహు గారికి ఏం చెప్పాడండి దేవుడు, వీళ్ళందరికీ సువార్త అంటే వీళ్ళని రక్షణలోకి వచ్చేలాగా మరి వాడ తయారు చెయ్యి, వాళ్ళందరూ కూడా ఎక్కమని చెప్తే కానీ ఎవరైనా నమ్మారండి ఆయన మాట, నోవహు గారి మాట. ఆయన ఎగతాళి చేశారు. ఈ ముసలోడికి పని పాట ఏం లేదు, మాట్లాడితే వాడు ఎక్కువ అంటాడు, లేకపోతే ఇదంటా దేవుడు చెప్పాడు అంటాడు, ఇవన్నీ దేవుడు వచ్చి నీకు చెబుతాడా, అది నిజంగా ఇది సముద్రం కాదు కదా, ఏం కాదు కదా, ఇక్కడ నీళ్ళు రావటం ఏంటి అని ఎగతాళి చేశారు ఆయన నోవహు గారిని. తర్వాత ఏమైందండి, జలప్రళయం వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, కొన్ని కోట్ల మంది నీటిలో చచ్చిపోయారు, ఒక 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. అది మారు మనసు ఎంతమందికి వచ్చిందండి అప్పుడు ఆదికాండంలో? 8 మంది మాత్రమే. నోవహు గారు, ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు, 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు అప్పుడు. అది మారు మనసు అంటే. చెప్పిన మాట దేవుడు ఏదైనా చెబితే అది మనం నమ్మేసేయాలి. ఇక అదేంటి ఇక్కడ సముద్రం లేదుగా, నీళ్ళు లేవుగా అని ఇలాంటి క్వశ్చన్స్ వేయాల్సిన అవసరం లేదు. అది మారు మనసు అంటే. మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, అలాగే ఆయన నమ్మాలన్నమాట. నమ్మటం ఒకటే కాదు, ఆయన ఫాలో అవుతూ ఉండాలి, ఆయన ఆజ్ఞలను మనం నడుచుకోవాలన్నమాట. చాలామంది ఈ రోజుల్లో ఎక్కువ శాతం మంది, అక్కడక్కడ కొద్ది మంది మంచివాళ్ళు ఉన్నారు, అందరిని మనం కలపకూడదు. ఎక్కువ శాతం మంది మాత్రం వేషధారులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ సంఘంలో చూసినా కానీ ఎక్కువ శాతం వేషధారులు కనిపిస్తూ ఉంటారు. కొద్దిమంది మంచివాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే మా మంచివాళ్ళని కూడా మనం వాళ్ళలో కట్టకూడదు, ఎందుకంటే అది తప్పైద్ది అనమాట. అది యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం అనేది వృధా అయిపోద్ది. ఆయన భూమి మీదకి వచ్చి అంత శ్రమపడి మనందరి కోసం రక్తాన్ని చిందించి దేనికోసం అండి, మీరు మారు మనసు పొంది రక్షణలోకి రండి అని చెప్పడానికి ఆయన ఎన్ని కూడా మనకి చేసి చూపించాడు అనమాట. ఇప్పుడు ఒక మనిషి ఎవరన్నా తప్పు చేస్తున్నాడు అనుకోండి,
అతను మంచి చేస్తున్నాడా తప్పు చేస్తున్నాడంటే ఒక మిషన్ దగ్గరికి తీసుకొచ్చి మనం స్కానింగ్ తీస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తే మన బాడీలో ఉన్న రోగాలన్నీ బయటపడతాయి. మరి ఆత్మకుండా రోగాలు బయటపడాలంటే ఏ స్కానింగ్ దగ్గర తీసుకురావాలండి? బైబిల్ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే చాలు. అతను తప్పు చేస్తున్నాడా పాపం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఇప్పుడు అర్థం ముందు మనం నుంచున్నాం అనుకోండి, మన మొహమే కనబడితే వేరే వాళ్ళ మొహం కనబడితే అక్కడ. అలాగే బైబిల్ దగ్గరకు వచ్చి మనం పరీక్షించుకుంటే మన యొక్క మనస్సులో ఏముంది, అసలు మనం తప్పు చేస్తున్నాం కరెక్ట్ చేస్తున్నాం ఆటోమేటిక్ మనకు తెలిసిపోద్దండి. ఎవరో చెప్పవసరం, పిహెచ్డీలు ఏం చేయవసరం దీనికోసం. జస్ట్ మనం బైబిల్ దగ్గరకు వచ్చి నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, నా యొక్క బాప్తిస్మం తీసుకోకముందు నా జీవితం ఎలా ఉంది, తీసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఈ యొక్క స్కానింగ్ మిషన్ అనేది మొత్తం తెలిసిపోతుందండి. ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవులు ఎవరో కూడా పెద్దగా బైబిల్ మాత్రం ఒకప్పుడైతే బైబిల్ రోజుకు ఒక పుస్తకం చదివేవాళ్ళు ఉన్నారండి. మనకన్నా ముందు జనరేషన్ వాళ్ళు అయితే రోజుకు ఒక పుస్తకం చదివేవాళ్ళు. వాళ్ళు అంటే మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క పుస్తకమే చదివేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కనీసం 2 అధ్యాయాలు కానీ 3 అధ్యాయాలు కానీ 1 అధ్యాయం కానీ చదువుతున్నారంటే అంటే ఎక్కడ రేరుగా కనిపిస్తూ ఉంటారు. ఖచ్చితంగా బైబిల్ కనీసం ఒక రోజుకు 1 అధ్యాయం 2 అధ్యాయాలైనా చదువుకోవాలని చెప్పడం జరుగుతుంది. అప్పుడే మనకు మారు మనసు అంటే ఏంటో తెలిసిద్ది. బైబిల్ తెలియకుండా చదవకుండా మనకి ఎట్లా అర్థమైందండి? లేకపోతే మందిరానికి రావటం, వాక్యం వినటం, లేకపోతే మధ్యలో అక్కడ మీటింగ్లు జరిగినప్పుడు మీటింగ్కి వెళ్ళటం ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్న విషయాలు బైబిల్లో ఉన్న విషయాలు చెబుతారు కాబట్టి ఇది చేయొచ్చు ఇది చేయకూడదు అని మనకు అర్థమైంది. ఇంకా లేకపోతే మనం ఏం చేస్తున్నది మనకే తెలియకుండా అయిపోద్దండి. దేవుడు ఏం చెప్పాడండి? బైబిల్ సంవత్సరానికి వారానికి ఒక్కసారి మాత్రమే చదవండి అన్నాడా, లేకపోతే ఎప్పుడు చదవన్నాడు ఆయన? బైబిల్ని ఎప్పుడెప్పుడు చదవన్నాడు? దివారాత్రములు అన్నాడు ఆయన. నువ్వు పొగులంతా పని చేసుకున్నావు అనుకో, కనీసం నైట్ అన్నా చదువుకో, లేకపోతే నీ పొగులు ఖాళీ దొరికింది అనుకో, పొగులైనా చదువుకో. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ఎవరంట? ధన్యుడు. దివారాత్రములు ధ్యానించేవాడు. మరి దావీదు గారు అయితే అలాగే ఆయన దివారాత్రములు ధ్యానించేవాడు. ఆయన ధన్యుడు అంటే ఏదో డబ్బులు వస్తాయని కాదు, ఆశీర్వాదం అని కాదు. ధన్యుడు అంటే నువ్వు పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అవుతున్నావు అని అర్థం. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా మరి మనకన్నా కూడా మా కోటీశ్వరులు లక్షలు సంపాదించిన వాళ్ళు, కోటీశ్వరులు వీళ్ళందరూ ఉండాలి కదా. మరి మనకన్నా వాళ్ళు ధన్యులా? ధన్యులు అంటే ఏంటి? నువ్వు ఈ లోకం నుంచి దేవుడి మహాలోకానికి చేరుకోవటానికి నీకు ఒక ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నువ్వు ధన్యుడివి అన్నాడు అనమాట. ధన్యుడు అంటే చాలా మంది ఈ ఒక మాటకి అర్థం తీసుకుంటారంటే డబ్బులు అనుకుంటారు. ధన్యుడు అంటే మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి మంచి సంబంధం దొరకాలి, బాగా మంచి ఇల్లు కట్టుకోవాలి, అసలు మా ఇల్లు చూస్తే కళ్ళు తిరిగి పడిపోవాలి అని అనుకుంటారు. ఇది కాదండి ధన్యత అంటే. ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళటాన్ని దేవుడి ధన్యతగా చెప్పడం జరిగిందనమాట. మనకన్నా మంచి ఇల్లు కట్టుకునే వాళ్ళు లేరా? అన్యులు మనకన్నా తెలివిగా ఉంటారు, మనకన్నా బాగా చదువుకుంటారు, మనకన్నా ఇల్లు మంచిగా కట్టుకుంటారు, మంచి కారుల్లో తిరుగుతూ ఉంటారు, అన్నీ బాగానే చేస్తారు. కానీ ధన్యత అంటే అది కాదండి. ధన్యత అనే దేవుడు దేని గురించి చెబుతున్నాడంటే నువ్వు యొక్క బైబిల్ కనుక నువ్వు చదువుతూ ఉంటే నువ్వు చేసే తప్పులు మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఏలు పెట్టి నువ్వు ఇది చేస్తున్నావు చెబుతున్నావు. నువ్వు అప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు మనం ధన్యుడిగా మారుతాం అనమాట. బైబిల్ చదివినప్పుడు ఏమైందంటే తప్పు ఒప్పు అనేది మనకు ఊరికి అర్థమైపోద్ది. అర్థమైనప్పుడు ఏంటంటే మనం తప్పులు పాపాలు చేయకుండా ఉన్నప్పుడు అప్పుడు ధన్యుడిగా మనం పిలువబడతాం అన్నమాట. ఈ 66 పుస్తకాల్లో ఇందాక చెప్పినట్టుగా మరి లోతు గారే కానీ, నోహు గారే కానీ, అబ్రహాం గారే కానీ వీళ్ళందరూ కూడా దేని గురించి చెప్పారండి? అలాగే యేసుక్రీస్తు వారే కానీ, యోహానే గారే కానీ ఎవరైనా మారు మనస్సు గురించి చెప్పడం జరిగింది. రక్షణ. అబ్రహాం గారికి ఎంతో ఆస్తి ఉంది. ఎంతో ఆస్తి ఉండగానే ఆయన గుడారాల్లో ఎందుకున్నాడో చెప్పండి. ఆస్తి పరుడే ఉన్నాం గుడారాల్లో ఉంటారండి. ఎందుకున్నాడంటే నాకు పునాదులు గల పట్టణం నాకు అది కనిపిస్తుంది అంటున్నాడు ఆయన అబ్రహాం గారు. పునాదులు గల పట్టణం అంటే ఏంటంటే పరలోక రాజ్యము, నాకు అది కావాలంటున్నాడు. ఇదేముంది కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం, ఒక 60 70 లేకపోతే మహా ఆరోగ్యం ఉంటే. ఇప్పుడు ఈ రోజుని పెడితే 70-80 సంవత్సరాలే కష్టమైపోతుంది. చాలామంది వయసులో లెగిసిపోతున్నారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు టప లెగిసిపోతున్నారు. ఒకప్పుడైతే 100 సంవత్సరాలు అనుకుందాం.
కానీ 100 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ఏంటి తర్వాత మన యొక్క జీవితం ఏంటి? ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోతాం, కానీ ఆత్మ అనేది ఉంటుందా ఉండదా? ఆత్మ అనేది యుగాల పాటు ఎక్కడో చాట ఉండాలి, నరకంలో ఉండాలి లేదా పరలోక రాజ్యంలో ఉండాలి. కాబట్టి అందుకనే మనం మారు మనసు ఈ భూమి మీద ఉండగానే మనం మారు మనసు పొందుకోవాలి. చచ్చిపోయిన తర్వాత నేను మారు మనసు పొందుకుంటానంటే అవకాశం లేదు. అంతమంది మనం చదువుకున్న ధనవంతుడను లాజరు గారి స్టోరీ మనకు తెలుసుగా, యథార్థ కాదా? ధనవంతుడు ఏమంటాడంటే అక్కడ నరకానికి వెళ్ళిన తర్వాత నాకు కొంతమంది సహోదరులు ఉన్నారు, వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాళ్ళు నాకులాగా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటే, అక్కడ పైన ప్రవక్తలు ఉండారయ్యా, వాళ్ళు చూసుకుంటారంటే వాళ్ళ ప్రవక్తలు చెప్పిన మాట ఎండ్రయ్యో మీరే వెళ్ళి చెప్పండి, ఎక్కడి నుంచి వెళ్ళి చెప్తేనే నమ్ముతారంటే అవకాశం లేదయ్యా అని చెప్పాలి. అందుకని భూమి మీద ఉన్నప్పుడే మనం నమ్మాలి, కానీ పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత నరకంలో కాలిపోతున్నప్పుడు అప్పుడు మనకి ఎలాంటి ఉపయోగము ఉండదు. కొత్త నిబంధనలో కూడా మారు మనసు గురించి ఫస్ట్ ఎవరు చెప్పారండి? కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు చెబుతారు. అంటే మత్తయి గారి పుస్తకం ఉంటుందిలే, కానీ అది రాసింది మత్తయి గారు అయినా అక్కడ సువార్త చెప్పింది ఎవరో? బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ఎంతో మరి యేసుక్రీస్తు గారికి కూడా మరి బాప్తిస్మం ఇచ్చింది ఆయనే. ఆయన సువార్త చెప్పుకుంటూ చాలామందికి చెప్పడం జరిగింది. ఆ విషయం మనం బైబిల్లోకి వెళ్ళి చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చదవండి. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందమని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సరిపోద్ది. ఇక్కడ మనకి కొత్త నిబంధనలు ఫస్ట్ సువార్త చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు ఎవరికైనా ముందే ఈయన చెప్పాడు అనమాట. ఆయన ఏం చెబుతానంటే మారు మనసు పొందండి, మారు మనసు లేకపోతే మీరు పరలోక రాజ్యం రావటం అసాధ్యం, మారు మనసు పొందండి అని మరి ఆయన చాలా రోజులు ప్రకటిస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త అక్కడే 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడానికి ఈయన కూడా యేసుక్రీస్తు వారు కూడా ఆయన మాట మా బోధనలో ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి. యోహాను గారు అదే చెప్పారు. మళ్ళీ అలాగే యేసుక్రీస్తు వారు కూడా చదవండి. ప్రకటింప మొదలు పెట్టారు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశాడంట? ప్రకటించడం మొదలుపెట్టారు. మారు మనసు పొందండి. మారు మనసు లేకపోతే మీరు పరలోక రాజ్యం రాలేరు. మారు మనసు అసలు అంటే ఏంటి అనేది మనం కొంచెం ముందుకెళ్ళిన ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా మనం చూడగలిగితే లోకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం ఒకసారి చూడండి. అక్కడ కూడా లోకా సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడినని వ్రాయబడాను. మరి చూసారు, ఎక్కడ చూసినా సరే మారు మనసు గురించి అసలు 26 పుస్తకాల్లో కూడా దేని గురించి ఎక్కువ రాయబడి ఉంటుందంటే మారు మనసు గురించే ఉంటుందండి. మారు మనసు లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళటం చాలా 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 కష్టం అనమాట. చాలామంది బాప్టిజం తీసుకుంటారు, అంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఆ బూతు మాటలు కానీ, వాడి యొక్క వస్త్రధారణ కానీ, వాడు చేసే చేష్టాలు కానీ అన్నీ అలాగే ఉంటాయి. అది మారు మనసు వచ్చినట్టండి, లేకపోతే ఏదో షోయింగ్ చేస్తున్నట్ట? వేషం మార్చుకున్నారా? మారు మనసు వచ్చిందా వాళ్ళకి? అంటే వేషాన్ని మాత్రమే. కొంతమంది బట్టలు కూడా పిచ్చి బట్టలు వేసుకొని వస్తూ ఉంటారు మందిరానికి వచ్చేటప్పుడు మంచి బట్టలు వేసుకొని రావాలండి. ఎందుకంటే మనం బయట మిగతా రోజులు ఎట్లా ఉండా పర్వాలేదులే, కానీ ఆదివారం మాత్రం పిచ్చి బట్టలు వేసుకొని రాకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలు, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని మరి పరిశుద్ధమైన ఆయన యొక్క పిల్లలమైన మనం ఎలా ఉండాలండి? మందిరానికి వచ్చినప్పుడన్నా కనీసం
ఎక్కువ మంది తెల్ల బట్టలు వేసుకుంటారు, తప్పేం లేదు, తెల్ల బట్టలు వేసుకోవచ్చు, వేసుకోకూడదని ఏం లేదు. అయితే రంగు బట్టలని ఏ బట్టలైనా సరే కుదురుగా ఉండే బట్టలు వేసుకోవాలి. లేకపోతే జుట్టు ఇరబోసుకొని జుట్టు తల దూకోకుండా, లేకపోతే తొడ కట్టుకునే ప్యాంట్లు కానీ టీషర్ట్లు కానీ ఏదో జబ్బలు చూపించుకుంటా అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మనం క్రీస్తులోనికి వచ్చాం. బాప్తిసం తీసుకున్నాం. ఇంకో విషయం, బాప్తిసం తీసుకోకపోతే వాళ్ళొక లెక్క, తీసుకున్న వాళ్ళు కూడా క్రీస్తుని వెంబడించకపోతే, ఆయన చెప్పినట్టుగా చేయకపోతే, కనీసం ఈ వస్త్రధారణే మార్చుకోలేకపోతే ఇక మనిషి ఏం మార్చుకుంటారు వాళ్ళు? మనసు మార్చుకోవడం అంటే అంత తేలికైన పనేం కాదండి, చాలా చాలా కష్టమైన పనే. కానీ మన ప్రయత్నం చేస్తుంటే రోజు 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 ఏదైనా సరే సాధించవచ్చు అనమాట. ఇప్పుడు పెద్ద బండరాయి ఉంటుంది, రోజు ఆ రాయిని పగల కొట్టాలంటే రోజు కొద్దిగా పగల కొట్టుకుంటూ వెళ్తే కొన్ని సంవత్సరాల తర్వాతనే అది కరిగిపోద్ది. అలాగే మన యొక్క హృదయం కూడా ఏంటంటే, రోజు ఈ బండరాది గుండెని చెప్పుకుంటున్నాం కదా, కొంచెం కొంచెంగా దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఏమవ్వాలంటే కరిగిపోవాలన్నమాట. కరిగిపోయిందనుకున్న అప్పుడు పూర్తిగా మనం మారు మనసు పొందుతాము. మారు మనసు అంటే ఏదో గంటలో 2 గంటలో, ఇది ఆవేశంలో కొన్ని మీటింగుల్లో విన్నప్పుడు నరాల బొంగుతాయి అన్నమాట. నేను మారిపోయాను అని వచ్చి ఇంటికి వచ్చి నాకు బాప్తిసం తీసేసుకుంటా అంటారు. బాప్తిసం తీసుకున్న తర్వాత నిలబడగలుగుతానా లేదా అని ఆలోచించుకొని తీసుకోవాలి. బాప్తిసం ఆవేశంలో తీసుకోకూడదు. సభలుని వచ్చినంత మాత్రాన, లేకపోతే పాస్టర్ గారు ఇది కేకలేసి చెప్పినంత మాత్రాన ఆవేశంతో బాప్తిసం తీసుకుంటే తప్పిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని ఆలోచనతో బాప్తిసం తీసుకుంటే, నిజముగా ఆలోచించి నేను ఇక ప్రభువు కొరకు జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని బాప్తిసం తీసుకుంటే అప్పుడు నిలబడతారనమాట. అది ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం, అపొస్తలులు కూడా ఏం చెప్పారో అక్కడ కూడా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు యోహాను గారు ఏం చెప్పారు? మారు మనసు గురించి చెప్పారు. యేసుక్రీస్తు గారు ఏం చెప్పారు? మారు మనసు గురించి చెప్పారు. అలాగే ఆయన తర్వాత ఎవరు చెప్పారు? అపొస్తలులు. వాళ్ళు 12 మంది ప్లస్ పౌరులు, వీళ్ళందరూ కూడా ఏం చెప్పారో మనం అది కూడా ఆలోచిద్దాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 22 వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి ఉన్నాడు. ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనబరచాను. సరిపోద్దండి. 22 వచనం. ఇక్కడ యేసుక్రీస్తుల వారు అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఇవన్నీ కూడా దేనికి చేశాడు? మిమ్మల్ని పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి కొన్ని అట్లా చేశాడు. ఇవన్నీ మీరు చూశారు కదా, చూసి కూడా మీరు ఆయన్నే సిలువేశారు. ఇది సిలువేసిన తర్వాత అపొస్తలుల కార్యంలో ఇది వచ్చిన మాట అనమాట. మీరు బరబ్బా కావాలా, క్రీస్తు కావాలంటే నాకు బరబ్బానే కావాలి, క్రీస్తు వద్దు అని చెప్పారు కదా అని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతున్నాడు అనమాట, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 36వ వచనానికి వచ్చేసేయండి. మీరు సిలువ వేసిన మీరే సిలువ వేశారు అన్నాడు. ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. చూసావా, మీరు సిలువ వేశారు కదా, ఆయనే ప్రభువు అని చెబుతున్నాడు అనమాట. 37 ఇశ్రాయేలీయులు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, ఆయనే మెస్సయ్య అని, క్రీస్తు అని మీరు ఎరగాలయ్యా అని చెబుతున్నాడు పేతురు గారు చెబుతున్నాడు అనమాట. 38 పేతురు మీరు మారు మనసు పొంది, పేతురు గారు ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తుల వారి యొక్క నామములో బాప్తిసం పొందుకోవాలి. ఇదండి అసలు మెయిన్. మారు మనసు పొందిన వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి? బాప్తిసం తీసుకోవాలి. అది ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, లేకపోతే పాటలు పాడినా, కానుకలు ఇచ్చినా అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరే, కౌంటింగ్లోకి రాదని యేసుక్రీస్తు వారు ఇక్కడ పేతురు గారు చెప్పడం జరిగింది. మీరు యేసుప్రభుని మీరు చంపేశారు కదా, మీరే చంపేశారని ఏళ్ళు పెట్టి మరి చెబుతున్నాడు. ఎందుకంటే గుచ్చుకునేటట్టుగా చెబుతున్నాడు. ఎందుకంటే మరి ఆ రోజున చంపింది వాళ్ళే కదా. మీకు ఎవరు కావాలంటే మాకు బరబ్బానే కావాలంటారు. అసలు ఈయన చేసిన పాపం ఏమీ లేదు, అతనేమో బందిపడు దొంగ, మరి అతనే కావాలనుకుంటారు.
అందుకని పేతురు గారు వాళ్ళు గుచ్చుకునేటట్టుగా చెప్పడం వల్ల అప్పటికప్పుడు వాళ్ళు 3,000 మంది బాప్తిసం తీసుకుంటారు. ఒక్క రోజులో 3,000 మంది బాప్తిసం తీసుకుంటారు. రికార్డు కాదు అసలు. మరి కానీ ఇంకో విషయం ఏంటంటే అక్కడికి ఆ రోజున అక్కడ ఉన్నది ఎంతమంది, ఈయన ఎంతమంది చెప్పాడు వాక్యం? 40,000 మంది. కొన్ని లక్షల మంది ఉన్నారంట. కొన్ని లక్షల మందిలో ఎంతమంది మారుమనసు పొందారు? 3,000 మంది. 3,000 మంది అయినా చిన్న విషయం కాదు. ఒకే రోజు 3,000 మంది కూడా బాప్తిసం వాళ్ళు ఇవన్నీ చెబుతుంటేక పేతురు గారు ఆలోచిస్తున్నారు, ఏంటి అక్కడే స్పాట్లోనే అంటే ఆయన ఒక్కడే కదా, ఇంకా చాలా మంది సేవకులు ఉంటారు. మరి 3,000 మందికి ఒకే రోజు బాప్తిసం ఇవ్వటం అంటే మరి అది రికార్డు బ్రేక్ అనమాట. వీళ్ళందరూ కూడా ఆలోచించారనమాట, మేము మరి యేసుప్రభుని చంపేసాం కదా, మేమే కావాలి అని బరబాని విడుదల చేయమన్నాం కదా, మేమే చంపేసామని వాళ్ళు మనసులో పొడవబడి అని ఉంటుంది. బాగా నొచ్చుకున్నారనమాట. మేము తప్పు చేసాం, ఇక ఎప్పటి నుంచే అలాంటి తప్పులు చెయ్యం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా మారు మనసు పొంది, మారు మనసు వచ్చింది వాళ్ళకి. ఈ 3,000 మంది కూడా ఏమొచ్చిందంటే మారు మనసు వచ్చింది కాబట్టి ఆ స్పాట్లో వాళ్ళు బాప్తిసం తీసుకోవడం జరిగిందనమాట. మారు మనసు పొందుకున్నారు వాళ్ళు. 3,000 మంది ఒకేసారి బాప్తిసం తీసుకోవటం జరిగిందండి. ఇది చరిత్రలో ఒక మరిచిపోని అపోస్తుల యొక్క జీవితంలో ఇది ఒక మరిచిపోని సంఘటన అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది మారు మనస్సు అంటే పూర్తి అర్థం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. తెలుగులో పశ్చాత్తాపం అంటారనమాట. మారు మనస్సు అంటే నేను ఇప్పటివరకు చేసిన పాపాలన్నీ కూడా క్షమింపబడాలి అని చెప్పేసి పశ్చాత్తాపంతో. మనం బాప్తిసం తీసుకోకముందు సినిమాలు కానీ షికార్లు కానీ మనకి ఇష్టం వచ్చినట్టుగా తిరిగాం. బాప్తిసం తీసుకోకముందు నాటకాలని, అదని ఇదని, డ్రామాలని, బూతులని, వ్యభిచారం అని, ఇంక ఎన్నో. ఇప్పుడు అన్ని లిస్టులో ప్రతి ఒక్క మనిషి చేసేది. తల్లిదండ్రులను తిట్టడం కానీ, నరహత్య చేయడం కానీ, కొంతమంది నరహత్య చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు, కొంతమంది దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది పొరుగుడు ఆస్తి, ఆస్తి కాకపోయినా సరే ఏదో ఒక జాయింట్ స్థలం కోసం కూడా పొట్టాడు పెట్టుకొని చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అట్లాగా ఉన్నారు. నీ పొరుగు అని దేనిని ఆశింపకూడదని చెబుతున్నాడు ఆయన. అయినా కానీ పొరుగు అని దానికోసమే ఆశిస్తూ ఉంటారు కొంతమంది. ఏంటో కనీసం డ్రింకుల కోసం కూడా ఆశపడుతున్నారు. 10 రూపాయలు 20 రూపాయలు పడితే డ్రింక్ వచ్చిద్దే, ఆ డ్రింక్ కోసం కూడా ఎవరన్నా ఫ్రీగా ఇస్తారో చూస్తూ ఉంటారు. ఇట్లా ఆశించకూడదండి, అది చాలా తప్పు అని బైబిల్ చెబుతుంది. మనం ఇంకొకరికి సహాయం చేసేటట్టుగా మనం ఇచ్చేటట్టుగానే ఉండాలి. కానీ చాలామంది ఏంటంటే అడుక్కునేటట్టుగా ఉంటారు. క్రైస్తవులు ఉండి ఒక కూర ఎత్తారు, వాళ్ళు కూర ఎత్తారు, వీళ్ళు కూర. అసలు ఈ టైప్ అసలు ఇది కూడా ఉండకూడదండి. కూరల కోసం కానీ, లేకపోతే డబ్బుల కోసం కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు, ఒక 50 రూపాయలు కానికేస్తారు. ఇట్లా ఉండకూడదండి. దేవుడు ఇస్తారు, వాళ్ళు మంచి మనసుతో ఇచ్చారనుకోండి, తీసుకోండి, తప్పులేదు. మంచి మనసుతో ఇస్తే తీసుకోవచ్చు. కానీ మీరు దొంగతనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరి దేవుడు నీకు ఇస్తాడు, లేకపోతే ఓపిక పట్టు. అదేగా మన విశ్వాసం అంటే. ఇంకేంటి, మరి కొంతమంది నోరు దగ్గర నేను ఇప్పుడు చర్చికి వెళ్తాను కాబట్టి సరిపోయింది, కానీ చర్చికి వెళ్ళి వచ్చే చెబుతాను ఈ సంగతి అంటారు. లేకపోతే నేను అంతకుముందు లాగా ఉన్నాను బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నేను లెగిస్తే మనిషిని కదని కొంతమంది అంటారు. ఇవన్నీ పనికిరావు. ఎందుకు ఆవేశంలో మాట్లాడే మాటల కన్నా తర్వాత మనం ఆలోచిస్తారు, రే మనం పిచ్చివాళ్ళలాగా ఆలోచించాం కదా అనుకుంటాం మనం. ఏదైనా సరే దేవుడికి అప్పు చెబుదాం. అది ఇంకా శృతి మించిపోయింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆయన మనకు ఒక దారి చూపిస్తాడు. ప్రతి ఒక్కడు కూడా సమస్త మనం ఆయన చేతులకి అప్పు చెప్పటమే, అంతకన్నా మనకి వేరే దారి లేదు. అది వేరే దారి తీసుకున్నాం అనుకో, మనం కూడా ఏమైంది అంటే మనశ్శాంతి లేకుండా అయిపోద్ది. వాళ్ళు మనల్ని అనుకోవడం, మనం వాళ్ళని అనుకోవడం, ఇట్లాగా అవుతూ ఉంటుంది. అది అట్లా చేసుకోవద్దని చెబుతున్నాడు ఆయన. అదే మారు మనసు అంటే ఏంటి? చెప్పినంతకాలం చెబుదాం, వినిపించుకోవద్దు, అప్పుడు ఏం చేయాలి అది చేయాలన్నమాట. అది కూడా రంగంలోకి మనం కూడా డైరెక్ట్ దిగక్కర్లేదు. చేయడానికి పోలీసులు ఉన్నారు, ఎంతమంది అన్నారు. ఇట్లాగా మారు మనసు అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి. మారు మనసు అంటే పశ్చాత్తాపం. అంతకుముందు మనం బాప్తిసం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అడుగుతారు పాస్టర్ గారు, మీకు ఇష్టమైన బాప్తిసం తీసుకోవటం. మరి ఇప్పటి నుంచి కొన్ని శ్రమలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి,
తట్టుకోగలుగుతారని ఖచ్చితంగా అడుగుతారు. అప్పుడు మనం ఇష్టపూర్వకంగానే తీసుకుంటాం బాప్తిసం అనేది. బలవంతంగా తీసుకుంటే అది చెల్లుబాట్లోకి రాదనమాట. కొన్ని శ్రమలు వస్తాయి, కానీ ఈ 60-70 సంవత్సరాల వరకే వస్తాయి. తర్వాత మనం భూమి మీద ఉంటామండి, చనిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా వెళ్ళిపోతాం. కానీ ఈ కొంచెం కాలం జీవితానికి మనం ఏంటంటే ఆడిని అది చేద్దాం, ఈయన అది చేద్దాం, లేకపోతే ఆడదాని మీద రట్టడం, నోరు జారటం, ఇవన్నీ కూడా వేస్ట్ అనేది చెప్పుకోవాలండి. ఎందుకంటే వేస్ట్ గాళ్ళతో మనం ఎవరితో కూడా మనం ముందు గొడవ పెట్టుకోకూడదు అనమాట. ఎట్లాగా మనమే కానీ వాళ్ళే కానీ గొడవకు వచ్చినప్పుడు తగ్గిపోవాలి. ఇంక మనం తగ్గినా కూడా మీదకి వస్తున్నప్పుడు అప్పుడు దేవుడికి ఆల్రెడీ దేవుడికి చెప్పుకొని చూడటమే, మనం ఏం చేయలేము. ఒక సందర్భంలో ఈ మారు మనసు గురించి బైబిల్లో ఒక ఆయన్ని మనం ఉదాహరణకు తీసుకుంటే ఎవరు వస్తారంటే, ఎవరైనా దావీదు గారి గురించి పాత నిబంధనలో చూడొచ్చు మనం. పుస్తకం పౌలు గారు కొత్త నిబంధనలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈ పాఠంలో మనం దావీదు గారు అయితే బాగా అసలు చాలా బాధపడ్డాడు. ఆయన ఊరియా భార్య అని బత్షెబ అని మరి వ్యభిచారం చేశాడు. ఆయన భార్య కాదు, ఆయన భార్యలు చాలామంది ఉన్నారు. అయినా కానీ ఏం చేశాడంటే వ్యభిచారం చేశాడు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి, వ్యభిచారించకూడదు. తర్వాత ఇంకోటి కూడా తప్పాడు ఆయన, చెప్పండి. నరహత్య చేశాడు. ఊరియా భార్యనే తీసుకొచ్చి అనుభవించింది కాక మళ్ళీ ఏం చేశాడంటే ఊరియాని చంపించేస్తాడు. 6-7 ఆజ్ఞలు తప్పిపోవటం జరిగింది, 2 ఆజ్ఞలు. ఇక దేవుడు రంగంలో దిగాడు. నీ ఇట్ట వదిలేసేస్తే ఇంకా బాగోదని చెప్పేసి నాతాను ప్రవక్తను పంపించి నువ్వు చేసింది తప్పు అని చెప్పితే అప్పుడు తెలుసుకొని దావీదు గారు చాలా పశ్చాత్తాపడతాను. నిజమైన పశ్చాత్తాపం అది చెప్పుకోవచ్చు అనమాట. నేను ఇక ఎప్పుడు కూడా నేను బతికున్న కాలంలో ఇలాంటి తప్పు చేయని చెప్పేసి ఆయన పరుపు తేల చేశాను అని ఉంటుంది. ఆయన ఏడుస్తుంటే అంటే పరుపు ఎక్కడ తేలిద్ది, అసలు ఈ రూమ్ నుండి నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు అంటే మనకు అర్థం కావడానికి అట్లా రాయించాడనమాట. తండ్రి నీ దృష్టికి నేను అసలు ఎంత ఇష్టానుసారంగా ఉన్నానని చెప్పాను, మీరే నేను ఇట్లా తప్పు చేశానంటే ఆయన ప్రతిరోజు కూడా పరుపు తేల చేసేవాడు. అట్లా ఏడిసి అది తప్పు చేసినప్పుడు తెలుసుకొని మనం అట్లా పశ్చాత్తాపడాలండి. పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడనమాట. 2 ఆజ్ఞలను మీరాడు ఆయన. మీరిన తర్వాత ఇక దావీదు గారు ఆ తప్పు చేయడం తప్ప ఇక తర్వాత ఒక్క తప్పు కూడా చేసినట్టుగా మన జీవితంలో చూడలేము అనమాట. ఆయన యొక్క జీవితంలో అట్లా ఉండాలి. కానీ ఇక్కడ తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకొని మళ్ళీ చేస్తే దానికి ఏమైనా అర్థం ఉంటుందా? దేవుడు కూడా క్షమించడు. మళ్ళీ చేస్తే క్షమించడు. కాబట్టి ఒక్కసారి కనుక తప్పు చేస్తే ఆ తప్పుని మనం సరిదిద్దుకొని పాపం జోలికి దావీదు గారు అట్లాగే మరి జీవించడం జరిగింది. ఆయన మాత్రం చాలా కరెక్ట్గానే తర్వాత ఉన్నట్టుగా మనకి యొక్క బైబిల్ చదువుతుంటే మనకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక యథార్థగాలు యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానం కూడా ఉంది. మరి ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, మీరు అది చాలాసార్లు చిన్నప్పటి నుంచి కూడా వినే ఉంటారు. తప్పిపోయిన కుమారుడు గురించి విన్నారు ఎప్పుడన్నా? 2 అన్నదమ్ములు ఉంటారు, చిన్నోడు ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లోంచి, వినలేదా? సరే చెప్పుకున్నామట్టయితే బైబిల్ యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక ఉపమానమే. 2 అన్నదమ్ములు ఉంటారు, ఒక తండ్రి ఉంటాడు. అయితే నేను చాలాసార్లు విన్నా చిన్నప్పుడు. ఇది చిన్నోడు బాగా మంచి దూకుడు అనమాట. అన్ని చెడు అలవాట్లు, మందు అలవాటు, అమ్మాయిల అలవాటు, డ్రగ్స్ అలవాటు అన్నీ ఉంటాయి. ఆ తండ్రి మీద గొడవ పెట్టుకొని నా ఆస్తి మొత్తం నాకు ఇస్తావా లేదని చెప్పేసి పోట్లాడుతూ వీడితో తలకాయ నొప్పి రా బాబు అని చెప్పేసి తండ్రి అతని ఆస్తి అతనికి ఇచ్చేసేస్తాడనమాట. ఈ ఆస్తి తీసుకొని దూరంగా వేరే చోటకి వెళ్ళిపోయి ఆయన జీవిస్తూ ఉంటాడు. జీవిస్తూ ఉండగా ఈ ఆస్తి మొత్తం అయిపోద్ది. తాగుమోతు వ్యవహారంగా ఇక అన్ని పాపాలు చేస్తున్నాడు. అక్కడ డబ్బు ఫుల్ చేతికి ఉందంటే యవనస్తుడు, అందులోనూ యవనస్తుడు. ఇక ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేస్తాడు. రోజుకి మంచిలాగా ఖర్చు పెడుతున్నాడు డబ్బులు. బాగా ఉండేవి కాబట్టి ఫ్రెండ్స్ని
పబ్లిక్ రావడం, క్లబ్లకు రావడం, పార్టీలు పెట్టుకోవటం అన్నీ చేస్తూ ఉండేవాడు అనమాట. ఒకనొక రోజు చేతిలో ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. ఇక్కడ మొత్తం అయిపోయిన తర్వాత ఇక ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంటే మరి ఇది దేనైనా తట్టుకోగలుగుతాం కానీ ఆకలి తట్టుకోలేంగా. ఆకలేస్తుంటే ఒకసారి పందులు మేపుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆహారం ఉంటే పెట్టండి మాకు అని పందులు కాసేవాళ్ళని అడిగాడంట. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మా దగ్గర ఏం లేదు ఈ ఆహారం, పందులు మేపడానికి పొట్టు ఉంది కదా, మరి ఆ పొట్టు తింటే తిను అన్నారంట. ఈ పందులు మేపి మనుషులు తినలేరు అసలు. పందులు తినే పొట్టు మనుషులు ఎక్కడ తింటారు అసలు? మా సలహా ఇచ్చి మరి ఆకలి నింపుకోవడానికి ఆ పని చేయమన్నారు. ఇక అప్పుడు బుద్ధి వచ్చింది అనమాట ఇతనికి. నా తండ్రి దగ్గర చాలామంది, ఆయన తండ్రి చాలా గొప్పవాడు అనమాట. ఆయన దగ్గర చాలామంది పని వాళ్ళు పాలేరులు ఉంటారు, వాళ్ళకి ఆహారానికి దేనికి కొదవ ఉండదు అనమాట. అప్పుడు అనుకుంటాను మా తండ్రి అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను వినిపించుకోకుండా నా ఆస్తి మొత్తం నాకు ఇవ్వని చెప్పేసి నేను పోట్లాడి మరీ వచ్చేసాను అని చెప్పేసి ఇక అప్పుడు సిగ్గు వచ్చేసింది అనమాట. సిగ్గు వచ్చి నేను మా తండ్రి గారి దగ్గర ఎంతోమంది పని చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి నేను ఒక పాలేరులాగైనా పని చేసుకొని బతుకుతాను. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పందులు తినే పొట్టు అంటే, పందులు అంటే యూదులకి అసలు ఇష్టం ఉండదు. అసలు పందులు చూస్తేనే అంత దూరం వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పాత నిబంధనలో పందులు అంటే యూదులకు అస్సలు పడదనమాట. ఆ పందులు తినే పొట్టు తినమంటే అసలు దాని దగ్గరికి వెళ్ళడానికే ఇష్టం ఉండదు. అది తినే పొట్టు తినాలంటే అటు పక్కకు తోసి తినటమే చేయాలి. ఇక ఇదంతా ఇక అతనికి మారు మనసు వచ్చేసిద్ది అనమాట. ఇక ఏదో రకంగా వెళ్ళిపోయి మా నాన్న కాళ్ళ మీద పడి నాకు ఆహారం పెట్టమని అడుగుతాను, ఒక పని పాలేరులాగా వెళ్ళి చేయగట్టుకొని పని ఏమని అడుగుతాను అనేవారికి అని మనసు మార్చుకొని ఇక నడుస్తూ ఉన్నాడు. ఇక దారిలో నడుస్తాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా నాన్న ఏమంటాడు, ఏమన్నా పర్వాలేదు, ఆయన తిట్టినా సరే కొట్టినా సరే నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుతానని ఆలోచించుకుంటా ఇక తండ్రి దగ్గరికి బయలుదేరుతుంటే ఈ తండ్రి ఏం చేస్తాడంటే ప్రతిరోజు కూడా బాల్కనీలో కూర్చొని నా కొడుకు ఏదో ఒక రోజు వీడు తిరిగి వస్తాడు, వీడికి ఉన్న చెడు అలవాట్లకి డబ్బులు మొత్తం ఏదో రోజు నవ్వు చేసుకుంటాడు, ఖచ్చితంగా నా దగ్గరికి వస్తాడు, నా కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎదురు చూస్తూ ఉంటే ఆ తండ్రి ఇక్కడ బాల్కనీలో కూర్చుంటే ఆ కుమారుడు నడుచుకుంటూ దారిని వస్తానంటే అక్కడెక్కడో ఉన్న కొడుకుని ఈయన చూసి గబగబా కిందకి దిగి ఉరుక్కుంటా వెళ్ళి కొడుకు దగ్గరికి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. అసలు అవన్నీ మర్చిపోతాడు అనమాట. అప్పుడు పోటాడింది, ఆస్తి తీసుకెళ్ళిపోయింది, అవన్నీ కూడా మర్చిపోయి ఈయన ఏం చేస్తాడంటే ఉరుక్కుంటూ వెళ్ళి నాకు కొడుకు మెడ మీద పడి రాకుమారుడా అని ఆయన ముద్దు పెట్టుకుంటే అప్పుడు అతని యొక్క తండ్రితో ఏం మాట్లాడతాడంటే, తండ్రి నీకును పరలోకంలో ఉన్న దేవునికి విరోధముగా బ్రతికాను, నేను నీ యొక్క కుమారుడిగా అనిపించుకోవడానికి నేను పాత్రుడను కాను, నన్ను క్షమించి నీ దగ్గర ఒక పని మనిషిలాగైనా నన్ను పెట్టుకోమని అడుగుతాడురా. అడిగితే నువ్వు పని మనిషివి కాదు, నువ్వు నా కుమారుడివే అని చెప్పేసేసి ఆయన తండ్రి కుమారుడిని దగ్గరికి చేర్చుకొని ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించి, చేతికి ఉంగరం తొడిగించి, స్నానాలు అని చేపించి బాగా ఆయన్ని దగ్గరికి తీసుకోవడం జరిగింది. అలాగే మనం కూడా బాప్తిసం తీసుకోకముందు ఎన్ని పాపాలు ఎన్ని తప్పులు, ఇక్కడ ఉదాహరణ ఎందుకు ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్పంటే మారు మనసు అంటే ఇది అనమాట అని చెబుతున్నాడు అనమాట. మారు మనసు అంటే ఇది. బాప్తిసం తీసుకోకముందు మనం కూడా ఆ చిన్న కొడుకు ఎలాగైతే తప్పు చేశాడో, పాపం చేశాడో, మందు తాగటం, మరి ఇష్టం వచ్చినట్టుగా తిరగటం, చెడు పనులు ఎలాగైతే చేసాం, మనం కూడా అంతకుముందు ఎన్నో పనులు చేసాం. అలాగే మన దేవుడి దగ్గరికి వస్తే దేవుడు కూడా ఏమంటాడు, ఆయన మనల్ని కౌగులించుకొని నా రాకుమారుడు అని చెప్పేసి ఆయన ఈ యొక్క తండ్రి ఆ యొక్క చిన్న కుమారుని ఎలాగైతే చేర్చుకొని అతను కూడా మరి పాలేరులా కాకుండా పని మనిషిలా కాకుండా కొడుకులాగా ఎలాగైతే అంగీకరించాడో మనల్ని కూడా దేవుడు ఒక కుమారుడిలాగా అంగీకరిస్తాడు. ఇది నిజమైన మారు మనసు అంటే. ఆ చిన్న కుమారుడికి ఎలాగైతే మారు మనసు వచ్చిందో మనము కూడా ఈ యొక్క బైబిల్లోని మాటలు విన్నప్పుడు నా కొరకు యేసుక్రీస్తు వారు పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చి నా నిమిత్తం ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు కదా అని ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని మన మారు మనసు కనుక పొందుకున్నట్టయితే ఇక మన జీవితం అనేది చాలా 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 బాగుండదు. అప్పటి నుంచి మనం పాపం జోలికి వెళ్లకుండా ఆ చిన్న కుమారుడు ఎలాగైతే ఇక తర్వాత తండ్రి మాట జవదాటకుండా ఏమి చెప్తే ఆ పని చేసేవాడు అనమాట. అలాగే మనం కూడా ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత మనం
దేవుడి మాటలకు ధిక్కరించకుండా దేవుడు చెప్పినట్టుగా విన్నామనుకోండి, మనం పరలోక రాజ్యానికి వారసులుగా అవుతాము. అక్కడ ఆ తండ్రి ఆ కుమారుని వారసుడిగా ఎలా ఒప్పుకున్నాడో అలాగే మనల్ని దేనికి వారసులుగా చేస్తాడు దేవుడు? పరలోక రాజ్యానికి వారసులుగా చేసి మనల్ని కూడా అందలం మీద కూర్చోబెడతాడు, ఆయన సింహాసనం మీద కూర్చోబెడతాడు అనమాట. ఇప్పుడు ఈ లోకంలో సింహాసనం, ఇప్పుడు సీఎం గారి కుర్చీ ఉంటుంది కదా, ఆ కుర్చీలో మనం వెళ్ళి కూర్చుంటే ఒప్పుకుంటాడండి సీఎం గారు? అసలు ఒప్పుకోరు. కానీ దేవుడు ఏమంటే, మీకోసం సింహాసనం నేను సిద్ధపరిచిన, నా పక్కన మిమ్మల్ని కూర్చోబెట్టుకుంటా అంటున్నాడు అండి. ఒక ఎమ్మెల్యేలు, ఒక సీఎం, ప్రధానమంత్రి వీళ్ళే కుర్చీ కోసమే తనుకొని గుద్దుకొని ఎలక్షన్లు మా నాన్న బూతులు మాట్లాడుకుంటారే, అలాంటిది దేవుడు, దేవాది దేవుడు మూడు లోకాలని పరిపాలిస్తున్నట్టు ఆయన సింహాసనం మీద మనల్ని కూర్చొనిస్తాను అన్నాడు. ఎంత ఛాన్స్ అండి అది! ఇది కొంచెం కాలం, 60-70 సంవత్సరాలు. ఇప్పుడు మీరు డిగ్రీ చదవాలంటే పరీక్షలు రాయాలా, లేకపోతే పాస్ చేసేస్తారా? పరీక్షలు రాయాలి. 3 సంవత్సరాలు చదువుకొని లాస్ట్ ఎగ్జామ్ కూడా రాస్తే అప్పుడు దాంట్లో మంచి మార్కులు వస్తేనే నీకు పాస్, ఉద్యోగం కూడా కాదు, జస్ట్ పాస్ చేస్తారు. కానీ ఇక్కడ పాస్ అయితే మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు ఆయన. ఇక్కడ పరీక్ష ఎంతకాలం అంటే 60-70 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ఫలితం కూడా అలాగే ఉంటుంది. కొన్ని కోట్ల 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 సంవత్సరాలు ఆయనతో పాటు మనము ఆయన యొక్క సింహాసనం మీద కూర్చుంటాం. కాబట్టి కొద్ది కాల శ్రమలు అనుభవించండి, తర్వాత మీకు అనంతకాలము మీకు ఫలితాన్ని చూపిస్తారన్నాడు ఆయన. ఇది నిజమైన మారు మనస్సు అంటే. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 21-22 వచనాల్లోకి వెళ్దామండి. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 21-22 వచనాలు చదవలసిందిగా తెలియజేస్తున్నాను. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదే కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. అదే మనం ఇంత తెలిసిన తర్వాత కూడా మనం తప్పులు పాపాలు చేస్తూ ఉంటే గనక ఏం చేయాలంట? క్షమించమని దేవుడిని వేడుకోవాలి, తండ్రిని. ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు, నైట్ పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం కదా, ఉదయం చేసుకోవాలి, నైట్ చేసుకోవాలి. ఉదయం లేవగానే ఏం ప్రార్థన చేసుకోవాలి? తండ్రి, ఈ రోజంతా మాకు ఎలాంటి పాపం జోలికి వెళ్లకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి. నైటు ఒకవేళ ఈ పగలు ఈ టైం అంతా కూడా మేము పాపం చేస్తే కనుక మా పాపాలను క్షమించమని యేసు రక్తంలో కడుక్కునే భాగ్యాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి అప్పుడు మళ్ళీ పనుకునేటప్పుడు కూడా, తండ్రి ఇప్పటివరకు మేము చేసిన పాపాలను క్షమించమని బెత్తను అడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకుని పనుకోవాలన్నమాట. అది మేము పాపం చేసినప్పుడు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని కనికరించి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు దేవుడు. కాబట్టి మనం చేసిన పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందుకోవాలి, పశ్చాత్తాపం రావాలండి. చాలామంది ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి మారు మనసు రాదు, పశ్చాత్తాపం రాదు, ఏమీ రాదు. ఆయన అసలు నేను చేస్తుంది తప్పని కూడా ఎరగలేరు అనమాట. ఎందుకంటే బైబిల్ చదవరుగా, ఏదో ఆదివారం ఇచ్చాట అట్లా కూర్చొని అట్లా వెళ్ళిపోతాయి. ఏం తెలిసిద్దండి? ఒక గంట సేపు మన దేవుడి దగ్గర ఉంటే మిగతా వారానికి ఎన్ని గంటలు, మొత్తం అన్ని గంటలు తర్వాత ఎక్కడ ఉంటాం మనం? అపవాది ఆడి యొక్క హ్యాండ్లో ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రతిదిన నిత్యము బైబిల్ చదువుకుంటూ ఉంటే మన పాపం జోలికి వెళ్ళలేము. ఎందుకంటే దేవుడు గద్దిస్తూ ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి నువ్వు చేసేది తప్పు, నువ్వు చేయమాకు అని గద్దిస్తూనే ఉంటాడండి పరిశుద్ధాత్మ దేవుడు. ఒక పక్క గద్దిస్తాను కానీ మనం కొన్ని సందర్భాల్లో పట్టించుకోలేమన్నమాట. పట్టించుకోకుండా మనకిష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటాం. అది చాలా తప్పని చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఒక్కసారి చదవండి అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 21-22 వచనాలు. 8వ అధ్యాయం 21-22 వచనాలు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేదని చెబుతున్నాడు. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును.
అది వేషధారులుగా ఉండొద్దు. మీరు వేషధారులుగా ఉంటే కనుక మీరు ఇంకా పాపంలోనే ఉండిపోతారు. మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క పాపాన్ని వదిలిపెట్టుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఏ రోజు పాపం ఆ రోజే మనం వదిలిపెట్టినట్టయితే దేవుడు మనల్ని క్షమిస్తాడు, ఆయన యొక్క పిల్లలుగా మనల్ని చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, పరలోక రాజ్యాన్ని కూడా మనకి ఇవ్వటానికి వెనకాడినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. చాలామంది ఇంట్లో 1 నిమిషం 2 నిమిషాల కన్నా ప్రార్థన ఎక్కువ చేయరు, కానీ ఎక్కడన్నా చర్చిలో ప్రార్థన చేయమంటే చేస్తూ ఉంటారు. మైకు దొరికిందని అరగంట సేపు చేస్తూ ఉంటారండి. అట్లా ఉండకూడదు. ఇంట్లోనూ ఒకేలాగా ఉండాలి, అలాగే నీకు చర్చిలో కూడా అలాగే ఉండాలన్నమాట. పబ్లిక్లో ఉన్నప్పుడు 2 నిమిషాలు 3 నిమిషాలు సరిపోద్ది. కొంతమంది వీళ్ళ టాలెంట్ని నాది టాలెంట్ ఉందా నాకుందా అన్నట్టుగా నిరూపించుకోవటానికి గంటలు ప్రార్థన చేస్తారండి. మరి ఇంట్లోనే ఎంతసేపు చేయరు. అది అట్లా వేషధారులు, ఇది వేషధార ప్రార్థన, వేషధారులైన ప్రార్థన అని చెప్పడం జరుగుతుంది. వేషధార అంటే అదనమాట. కొంతమంది ఏమో కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు చర్చిలో. ఇక అమ్మ ఏమో చూస్తే ఇక పెద్ద భక్తురాలాగా ఉంది అనుకుంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడేమో కన్నీటి ప్రార్థన చేస్తారు, ఇంటికి వచ్చేమో ఇంట్లో వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. అట్లా ఉండకూడదండి. అక్కడ ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా ఉంటే గుడ్, వెళ్ళండి, గుడ్, చాలా 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 మంచిది. అట్లా కనుక ఎవరైనా ఉంటే అది చాలా మంచి పని చేస్తున్నారండి. ఇది అపార్థం చేసుకోమాకండి. ఎందుకంటే కొంతమంది అలా ఉన్నారని చెప్పడానికి వాళ్ళు కూడా మనసు మార్చుకుంటారని చెప్పడం జరుగుతుంది. కానీ నిజంగా కనుక మరి మందిరంలోనూ ఇంటి దగ్గర ఒకేలాగా ఉంటే కనుక మీరు చాలా చాలా కరెక్ట్ అని, ఇది నిజమైన మారు మనసు అని బైబిల్ చెబుతుందండి. కొంతమంది ఏదైనా చర్చిలో ఏదైనా కుర్చీలు కొనడానికి డబ్బులు ఇస్తారండి. కుర్చీలకు కానీ ఫ్యాన్లకు కానీ డబ్బులు ఇచ్చి ఎక్కడన్నా పేర్లు చెబుతున్నారు, పలానా వాళ్ళు ఎంత ఇచ్చారు, పాస్టర్ గారు చెబుతూ ఉంటాడు, పలానా సుబ్బారావు గారు 1000 రూపాయలు ఇచ్చారు కుర్చీలకి, ఫ్యాన్లకి సబ్బమ్మ 1000 రూపాయలు ఇచ్చింది అని చెబుతూ ఉంటారు. కొంతమంది ఇంట్లో వాళ్ళు నలుగురు ఉన్నారు, నలుగురు పేరు చెప్పిస్తారనమాట. ఆయన ఒక 200, ఈయన ఒక 200, ఈయన ఒక 200 ఇచ్చినట్టుగా. మా పేర్లు చెప్పరేంటంటే మేము 1000 రూపాయలు ఇచ్చాం, ఒకళ్ళు 200 ఇచ్చాం, 250 ఇచ్చాం, మరి నలుగురు ఇచ్చాం కదా, మా పేర్లు చెప్పరంటే అడిగి మరీ చెప్పించుకుంటారు. దేవుడు ఏమంటున్నాడు, నువ్వు కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి కూడా తెలియకూడదని అంటున్నాడు. కానీ వీళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే డప్పు కొట్టిస్తూ ఉంటారనమాట. పాస్టర్ గారి చేత పొగిడించుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు అంటే మేము కానీ దీనికి ఇంత ఇచ్చామండి, క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి, మనకు చర్చికి రంగులు వేసుకోవడానికి ఇన్ని డబ్బులు ఇచ్చామండి అని చెప్పించుకుంటారండి. అట్లా చెప్పించుకోవద్దని చెబుతున్నాడు యేసుక్రీస్తుల వారు. బోర ఊదించుకోవద్దు. నీ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇచ్చావు కదా, దేవుడికి తెలియదా? నువ్వు ఇచ్చింది ఎవరికి? పాస్టర్ గారికి కాదండి, మనం ఇచ్చేది దేవునికి. దేవుడు మర్చిపోతాడా? మనం ఇచ్చేది పాస్టర్ గారికి, ఇక్కడ ఫిజికల్గా ఆయన కనిపిస్తాడు, కానీ అసలు మనం ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఇస్తాం? దేవుని పని కోసం, అంటే దేవుని కోసం. మరి దేవుడు మర్చిపోతాడు. మరి ఎందుకు మళ్ళీ బోర తీసుకుంటావు? మా ఇంట్లో 4 పేర్లు చెప్పాలి, ఫ్యాన్ అసలు పాస్టర్ గారు కూడా వీళ్ళు ఎంత ఇచ్చారని చెప్తారు. ఓకే, అసలు అది కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకో. కానీ కొంతమంది చెబుతున్నారు. కానీ వీళ్ళు మళ్ళీ మా పేర్లు మర్చిపోయారు, మా పేరు చెప్పరేంటి అని గొడవ పెట్టుకుంటారు. ఆయనతో, పాస్టర్ గారితో కూడా గొడవ పెట్టుకుంటారండి విశ్వాసులు. ఇది చాలా చాలా రాంగ్ అండి. ఎవరైనా కనుక సంఘాలలో చేస్తున్నట్లయితే దయచేసి ఎలాంటివి చేయకుండా ఉండాలని మనస్ఫూర్తిగా మంచితనంతోనే మరి చెప్తున్నామండి. మన సహోదరులు ఎవరో కూడా ఇట్లా బోర తీసుకోవటం కానీ, ఫ్యాన్లకు డబ్బులు ఇచ్చినా, లేకపోతే కుర్చీలకు డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఇంకో దానికి డబ్బులు ఇచ్చినా, దేనికి డబ్బులు ఇచ్చినా సరే దయచేసి దేవుడైతే ఏం చెబుతున్నాడు, మీరు కుడి చేతి ఇచ్చిన డబ్బులు ఎడం చేతి కూడా తెలియదు, అసలు మనకు తెలియకుండా ఉంటుంది. అసలు అది కూడా చేయొద్దు అన్నాడు ఆయన. కానీ దేవుడికి ఎవరికన్నా డబ్బులు, దేవుని పేరిట మనం ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడ మనం బోర బోధించుకోకూడదు. చాలామంది ఏంటంటే పలానా బ్రదర్ గారు మంచివాడండి, నాకు ఎంత ఇచ్చారని చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పుకున్నారు, మనం అట్లాగా డప్పు కొట్టుకోకూడదు అని బైబిల్ చెప్పటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వేషధారులైన ప్రార్థన. వీళ్ళందరూ వేషధారులని బైబిల్ అయితే చెప్పటం జరుగుతుందండి. ఇంకో విషయం ఏంటంటే మనందరం కూడా ఎవరిని ధరించుకొని ఉన్నామండి? మరి యేసుక్రీస్తుల వారిని ధరించుకుని ఏంటి, మరి ఎంత జాగ్రత్తగా ఉండాలండి, ఒళ్ళు ఎంత దగ్గర పెట్టుకొని ఉండాలి మనందరం.
యేసుక్రీస్తుల వారిని ధరించుకుని ఉన్నామని మనకు అర్థమవుతుంది కదా. అలాంటప్పుడు ఎలా ఉండాలి మనం? చాలా ఇప్పుడు కొంతమంది మరి సహోదరులు మాల వేసుకుంటారు, అలా 40 రోజులు వాళ్ళు ఎంత పవిత్రంగా ఉంటారు, వాళ్ళకన్నా పవిత్రంగా ఉండాలి మనం. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం వాళ్ళన్న 40 డేస్తోనే కట్ ఆఫ్ అయిపోద్ది, కానీ మనం ఎవ్రీడే మన ప్రాణం పోయేంత వరకు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు కాబట్టి మనం ప్రాణం పోయేంత వరకు కూడా చాలా పరిశుద్ధంగా జీవించాలన్నమాట. జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఇంకా మనం చూడగలిగితే చివరిగా ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదువుకుందామండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఇదిగో క్రీస్తుని ధరించుకొని ఉన్నాం మనం. అది మనం అందరం కూడా ఎవరిని ధరించుకొని ఉన్నామండి? క్రీస్తుని ధరించుకున్నాం. అప్పుడు మనం ఏం చేయాలండి? యేసుక్రీస్తుల వారు ఏ అయితే పనులు చేశారో ఆ పనులు మనం చేయాలండి. ఆయన బతికుండంగా మరి ఎవరైనా ఇబ్బంది పెట్టాడండి? ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాల. మరి ఏమైనా పాపం చేశాడా? ఏమైనా నరహత్య చేశాడా? వ్యభిచారం చేశాడా? మరి పిచ్చి పిచ్చిగా తిరిగాడు ఆయన మనకులాగా? కొన్ని సందర్భాలు మనం కూడా తప్పు చేస్తాం, కానీ వెంటనే సరిదిద్దుకొని, అందుకని ఇక్కడ చెబుతున్నాడు అనమాట గలతీ పత్రికలో, మీరు మనమందరం కూడా యేసుక్రీస్తుని ధరించుకొని ఉన్నాం, బాప్తిసం తీసుకొని ఉన్నాం. కాబట్టి మనం ఆయనలాగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఆయనలాగా పూర్తిగా ఫుల్ ప్లెజ్డ్గా అంటే మనకి చచ్చిపోయేంత వరకు కూడా మన వల్ల కాదు, కానీ కొంతవరకైనా సరే యేసుక్రీస్తు వారిలాగా కొంతవరకైనా మనం జీవించగలగాలండి. మరి ఆ తప్పిపోయిన కుమారుడు కానీ, మరి దావీదు గారు తర్వాత మరి ఏ తప్పు చేసినట్టుగా కానీ, ఏ పాపం చేసినట్టుగా కానీ మళ్ళీ బైబిల్ ఎక్కడ కూడా రాయబడలేదండి. అది అసలు ఒక్కసారి చేసిన తప్పుకే ఆయన మనసు ముక్కలు అయిపోయిందని చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ముక్కలు అయిపోయింది ఆయన మనస్సు. తర్వాత మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు గురించి మనం ఆలోచించాం కదా, ఉపమానం, యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఉపమానం. ఆ కుమారుడు కూడా ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? అంతకుముందు అసలు ఎవరు చెప్పినా తలకాయ ఎగరేస్తూ ఉండేవాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాట వినేవాడు కాదు, వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినేవాడు కాదు, ఎవరు చెప్పిన మాట వినేవాడు కాదు. కానీ మొత్తం చేతిలో డబ్బులు మొత్తం అయిపోయిన తర్వాత, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత జలసాలకి అన్ని డబ్బులు అవజేసాడనమాట. అవజేసుకొని ఇక అప్పుడు ఆకలేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ని అడిగాడు అతను, నేను బాగున్నప్పుడు మీకు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను కదా, కొంచెం నాకు ఒక 100 రూపాయలు ఇండో లేకపోతే 200, ఒక 1000 రూపాయలు ఇండో అని అడిగాడంట. అడిగితే ఎవరో కూడా అది నీకు దగ్గర డబ్బులు ఉంది కాబట్టి నువ్వు ఖర్చు పెట్టావు, ఇప్పుడు మా దగ్గర వీళ్ళు ఉండగానే ఇవ్వరనమాట. ఇదేంటే ఇతను ఇచ్చినా కానీ వేస్ట్ చేసుకుంటాడని చెప్పేసి ఎవరు కూడా సహాయం చేయలేదు. చాలామంది ఫ్రెండ్స్ని అడిగాడు. పందులు తినే పొట్టి దాకా వచ్చాడంటే అంతమంది మరి ఎంతోమందికి మరి ఖర్చు పెట్టాడు కదా, వాళ్ళని అడుగుంటాడా లేదా? ఖచ్చితంగా అడిగే ఉంటాడా? అడిగినా కానీ వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు కూడా సంధి లేదనమాట. మరి అన్ని డబ్బులు, అంత ఆస్తి, అంత పక్కనే ఉండి మొత్తం అమలు చేసి అయిపోయేదాకా కూడా వదిలిపెట్టలేదు. కానీ తర్వాత కనీసం మరి ఆహారం, ఒక పూట ఫుడ్ కోసం వెళ్తే ఆ ఫుడ్ కూడా లేదని చెప్పారనమాట. కాబట్టి మనం అందరం కూడా నిజమైన మారు మనసు కలిగిన వారమై జీవించాలి. మారు మనసు అనగానేమి అది ఎలా వస్తుంది మారు మనసు అనేది అంటే పశ్చాత్తాపం వల్ల రావాలన్నమాట. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు నిజమైన పశ్చాత్తాపం వచ్చిందా, పైపైన ఏదో షోయింగ్ చేశాడా? నిజమైన పశ్చాత్తాపం. అక్కడికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నీ పాలేరులో ఒక పాలేరుగా పెట్టుకో అన్నాడు ఆయన. మొత్తం ఆస్తిని మొత్తం ఇచ్చేవు కదా, ఇంకా ఉంటుందిగా, అన్నయ్య ఆస్తి కూడా ఉంటుందిగా, అది కూడా నాకు ఆగం చేస్తా, లేదా వెళ్తానని ఏదో నీ దగ్గర ఇంకా చాలా ఉంటుంది నీ దగ్గర ఆస్తి అని అడగలా అతను. ఒకవేళ పోటాడు పెట్టుకుంటే మరి ఇయ్యాల్సి వచ్చేదేమో, కానీ వచ్చి మన పోటాడు పెట్టుకొని
పొటాటు పెట్టుకున్నాడా నిజం తెలుసుకున్నాడా అసలు వాస్తవాన్ని? బాటిల్ పెట్టుకొని మళ్ళీ ఆస్తి తీసుకొని మళ్ళీ దొబ్బినా కానీ మళ్ళీ రావాలి కదా. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఎంతో కొంత వాళ్ళు తట్టుకోలేక ఇచ్చినా సరే మళ్ళీ ఇచ్చినా సరే మళ్ళీ అవి చేసుకుని మళ్ళీ వస్తాడని చెప్పేసి వాడికి అర్థమైంది దేవుడు అంత సినిమా ఎవరు అతనికి అంత ఇక ఇవ్వలేదు. నువ్వు ఇక మూసుకుని అక్కడ పడున్నా అక్కడ మనసు మార్చుకొని నీ కన్నదండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉండు అని ఈ యొక్క ఉపమానం యేసుక్రీస్తుల వారు ఆయనకి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది అనమాట. అందుకని ఇక మనసు మార్చుకొని ఇక నా కన్నదండ్రి దగ్గరికి వెళ్తే నాకు ఆహారం పుష్కలంగా దొరికిద్ది, నేను పని చేసుకొని బతుకుతానని, ఇది నిజమైన పశ్చాత్తాపం. దావీదు గారిది నిజమైన పశ్చాత్తాపం. అలాగే మనం కూడా నిజమైన ఒకవేళ తప్పులేమైనా చేస్తే ఇప్పటి నుంచి అయినా సరే అది మానుకొని మనము కూడా పశ్చాత్తాపం పడి దేవుడు కాళ్ళ ఎదుట మోకాళ్ళలోనే ప్రార్థన చేయాలి. వాళ్ళని కాదండి, దావీదు గారని మరి తప్పిపోయిన కుమారుడు కానీ. ఇక్కడికి వచ్చే వరకు ఈ యొక్క పాఠం ఎవరికి అప్లై అవుతుందంటే మనకు కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మనం క్రీస్తుని ధరించుకొని ఉన్నాం కాబట్టి. మనం కూడా తప్పులు పాపాలు చేస్తుంటే ఇక ఎప్పటి నుంచి అయినా మానుకొని క్రీస్తు వైపే చూడాలని, దేవుని వైపే చూడాలని కోరుకుంటూ ఇంతటితో నా యొక్క మాటలు నేను ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తుతిస్తోత్రములు నాయన. ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి నిజమైన మారుమనసు అంటే ఏంటి, దాన్ని ఎలా పొందుకోవాలంటే మారుమనసు అనేది పశ్చాత్తాపం వల్ల వచ్చేదే కానీ ఏదో పెళ్లి కోసం లేకపోతే చదువు కోసం ఇంకో దాని కోసం తీసుకునే బాప్తిస్మం అనేది కరెక్ట్ కాదులే. కానీ ఎవరికైతే నేను మారుమనసు పొంది పశ్చాత్తాపంతో నేను పరలోకపు తండ్రితో యుగాల పాటు ఉండాలని బాప్తిస్మం తీసుకుంటారో దానినే నిజమైన పశ్చాత్తాపంగా మా నిజమైన మారుమనసుగా మేము తెలుసుకున్నాం తండ్రి. కాబట్టి ఎప్పటి నుంచైనా సరే నీ మీద ఆనుకొని జీవితాన్ని మా అందరికీ దయచేయని బ్రతిమలాడుకుంటూ సదాకాలం మాకు తోడుకు నడిపించని కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ బ్రతిమలాడుకుంటూ, అలాగే ప్రక్కన జరుగుతున్న మందిరంలో కూడా వారికి కూడా నీ హస్తం తోడుకుంటుని సహాయం దయచేయమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మందిరాలలో కూడా నీకు కృపాగాబ్దాలు ఎల్లప్పుడూ ఉంచాలని బ్రతిమలాడుకుంటూ, మాకు వచ్చిన ప్రతి ఒక్క సమస్యను కానీ అన్నీ కూడా మీ చేతులకి అప్పచెబుతున్నాం తండ్రి. సమస్తం మీరే ఎరిగిన వారు తండ్రి. నేను మీరే మాకు తోడుగా నడిపించమని, సహాయం చేసని, కాపుదలు దయచేయమని, ముందుకు నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితిగల నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం మనకి లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుగా నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నగదు గ్రహించిపోయింది.